హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి లుల్లు మల్గల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పల్లవి మౌని. వీడియో మొత్తం చూసేసేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్లోకి వచ్చేసాం. కేపీహెచ్బిలో నుంచే వెళ్ళాలి, మాకు షార్ట్కట్ కాబట్టి. ఎంతమందికి స్ట్రీట్ షాపింగ్ ఇష్టమో కామెంట్ చేయండి. అన్నీ చూసుకుంటూ కొనుక్కుంటూ ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకని నాకు స్ట్రీట్ వచ్చేసాం లుల్లు మాల్కి. పార్కింగ్లో మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఫొటోస్ తీసుకోండి ప్లీజ్, ఓకేనా? ఎందుకంటే నేను 3 times ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా బైక్ మిస్ అయ్యేది. మాకు వెతుకుతూ వెళ్ళేవాల్సి వచ్చేది. సో మేము ఈసారి నుంచి కొంచెం ఫోటో తీసుకొని మరీ పార్క్ చేసుకుంటున్నాం. సో అది నా ఒపీనియను, ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఉంటుంది కాబట్టి నా ఒపీనియన్ నేను చెప్పాను, ఓకేనా? చూసారు కదా బైక్స్ ఎన్ని ఉన్నాయో. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ కార్నర్ వరకు ఉండిపోతూ ఉంటాయి బైక్స్. అందుకని చెప్పేసి ఎవరు కన్ఫ్యూజ్ కాకుండా అని చెప్పేసి నేను అయితే ఫోటో తీసుకొని పెట్టుకుంటాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బైక్స్ పార్కింగ్ చూసారుగా ఎన్ని ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఎంటర్ అయ్యేటప్పుడు చెకింగ్ ఉంటుంది కదా, గర్ల్స్ 2 బాయ్స్ 2 అని చెప్పేసి గర్ల్స్ మీట్ వచ్చేసాం, బాయ్స్ అటు వెళ్ళిపోయారు. చెక్ చేయించుకోవడానికి చెకింగ్ అయిపోయినాక పైకి వచ్చేసాం. ఎంట్రీలోనే ఫ్యాషన్స్ వరల్డ్, వాచెస్, చైన్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. జైపూరి అంట, టోనీ గోయి అంటే ఇట్లా షాప్ నేమ్స్ కొన్ని పెట్టారు. బట్ అక్కడ ఉన్నది ఏంటంటే హైపర్ మార్కెట్. మన గ్రోసరీస్ ఐటమ్స్ మొత్తం అక్కడ ఉన్నాయి. మనకి ఎట్లా అవసరమయ్యే సరుకులు మొత్తం. మేకప్ పౌడర్స్, మేకప్ దాని మీద 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. కాకపోతే నేను చూడలేదు, అంత ఎక్స్పెన్సివ్ పెట్టుకోలేము కదా. రోబోట్ టచ్ అంట, అండ్ పెడిక్యూర్ లాగా అనమాట లెగ్స్కి, చాలా మంచిగా ఉంటుంది. రివ్యూ అయితే ఉంది అక్కడ, బట్ నేను అంతా ఎక్స్పెన్సివ్ పెట్టలేనండి. కొంచెం లుల్లుమాల కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండే కొన్ని ఐటమ్స్. ఇది మనకి ఇంట్లోకి అవసరమయ్యే సరుకులు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి, రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. అవి తీసుకోవచ్చు మనం. మా పాప వచ్చేసి మేము పైకి వెళ్తున్నాం చూసేసేయండి అని చెప్పింది కదా, అలాగా పైకి వెళ్ళిపోయాం. పైన వెళ్ళిపోయాక ఇంకా అక్కడ మొత్తం ఫ్యాషన్ వరల్డ్, షూ ఇదేమంటారు, మెన్స్ వేర్స్ కానీ ఉమెన్స్ వేర్ క్లాత్స్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట పైన. అవన్నీ చూసుకోవాలి. ఇంకా అలాగే వస్తూ ఉంటే ఇంకా మళ్ళీ ఇంకో మార్కెట్ ఉంది సైడ్కి. ఇటైతే కొంచెం డెకరేషన్ ఉంది, చిన్న డెకరేషన్, క్యామెల్ డెకరేషన్. రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా తీసినది అది. సో రంజాన్ ఫెస్టివల్ కాబట్టి రంజాన్ లాగా మొత్తం అలాగ డెకోర్ చేశారు. చాలా పీస్ఫుల్గా, మైండ్ చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాం మళ్ళీ. ఇంకా షాపింగ్ మాల్కి వెళ్ళినామంటే మనం ఏం చేస్తామండి, తిరుగుతూనే ఉండాలి కదా. ఏమంటారు, కాదంటారా అవునంటారా చెప్పండి, కామెంట్ చేయండి. డ్రెస్ మాత్రం కాంబో డ్రెస్సెస్ బాగున్నాయి, హస్బెండ్ అండ్ వైఫ్స్ అట్లా చాలా మంచిగా చూసారు కదా. మెన్స్ వేర్ క్లాత్, గర్ల్స్ వేర్ అన్నీ ఉన్నాయి. లైక్ ఇయర్ రింగ్స్, సూట్ కేసెస్, ఈచ్ అండ్ ఎవ్రీ 1 ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా మా బావగారు మా బాబు మాత్రం వెళ్తూనే ఉన్నారు, మేము బ్యాక్ సైడ్ ఉన్నాం. ఇంకొచ్చేసి ఇది కూడా ఫ్యాషన్ వరల్డ్ వెళ్దాం అనుకున్నాం కానీ బట్ వెళ్తే మా బాబు ఏం కొంటాడో మాకు తెలుసు. సో అందుకే మేము వెళ్ళలేదు. వీళ్ళకి మెయిన్ ఏంటంటే కావాల్సింది పైన గేమింగ్ సెక్షన్ కావాలి. ఇవన్నీ తిప్పుతున్నారు. మమ్మల్ని గేమ్స్కి ఎందుకు తీసుకోవట్లేరని మమ్మల్ని అడిగారు. గూగుల్స్, లైక్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ 1 ఐటమ్స్ ఉన్నాయి కదా. మనకి ఇంట్లోకి ఏం కావాలో ప్రతి ఒక్క ఐటమ్సే ఉన్నాయి. మన డ్రెస్సెస్ కానీ ఎవ్రీథింగ్ అక్కడ ఉన్నాయన్నమాట. ప్లీజ్ అండి, నా ఛానల్ కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అయితే నాకు అక్కడ ఏంటంటే ఒక పర్ఫ్యూమ్ది దొరికింది. లైక్ నేనేమనుకున్నా అంటే అది మన ఓన్గా మన ముందు చేసిస్తారేమో అనుకున్నాను, బట్ అలా కాదన్నారు. సరే వద్దని చెప్పేసి వదిలేసాం. మెన్స్ వేర్లో మా బావకు షర్ట్ నచ్చింది. దాని ప్రైస్ వచ్చేసి 2000 ఉంది. కాకపోతే అది వద్దు అనుకొని చెప్పి వదిలేశాడు మా బావ. ఓకే, హ్యాండ్ బ్యాగ్స్, జీన్సెస్, షార్ట్స్, ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ షర్ట్స్. ఇది మొత్తం బాయ్స్ వేరే ఉన్నాయి. ఇక్కడ గర్ల్స్ వేరే కింద ఉన్నట్టు బాయ్స్ వేరే పైన ఉన్నాయి మొత్తం.
చూసారుగా ప్రతి ఒక్క షాపు బాయ్స్ వేర్వే, గర్ల్స్ వేర్ ఒకటి వచ్చిందండి. సో ప్లీజ్ డూ. అన్ని షాప్స్కి వెళ్ళలేదు, బట్ కొన్నిటికే వెళ్ళాను. నాకు ఏం అవసరం ఉన్నాయో అవే తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే వచ్చాను కదా అని చెప్పి వీడియో తీసాను. పైనుంచి వ్యూ చూసారుగా ఎలా ఉందో. మెన్స్ వేర్ ఇవే. మా పాప వచ్చేసేమో మమ్మీ ఏంది మమ్మీ నడుస్తున్నా కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి అని అంటుంది. కాకపోతే అక్కడ ఏంటంటే సిట్టింగ్కి కాదు కదా మనం వెళ్ళింది, షాపింగ్కి. సో తిరగాలి, తప్పదు. ఏమంటారు? ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఎలక్ట్రిక్ ఐటమ్స్, ప్రతి ఒక్కటి ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఉన్నాయి. అంటే చిన్న మిక్సర్ కాడ నుంచి పెద్ద మిక్సర్ వరకు, వాషింగ్ మిషన్, కూలరు, ఫ్రిడ్జ్, చాలా ఉన్నాయి. ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఉన్నాయి మొత్తం. ఫోన్, మొబైల్స్, ఫ్లవర్స్, అలాగే వచ్చేసి దుపట్టాస్, ఫ్లవర్ షోకేసెస్, ఇలా ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఉన్నాయన్నమాట. ఈ ఫ్లవర్స్ దగ్గరనే నేను ఫొటోస్ దిగింది, క్యూట్గా అనిపించినాయి. కాకపోతే తీసుకోవద్దని అనిపించింది, కానీ మా బావగారు ఉండి వద్దులే అమ్మా అని అన్నారు. వీళ్ళు ఉంచారు, ఎమ్మటే పీక్ పడేస్తారని. టేబుల్ ఫ్యాన్స్ చూసారు, ఐరన్ బాక్స్, వాటర్ది, మినీ కూలరు, చాలా అంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. మనం ఎక్కడికి వెళ్ళకుండా ఒక లొల్లు మనకి వెళ్తే సరిపోద్ది. 5 స్టోన్ అంట, ఓన్లీ ఫర్ గర్ల్స్ అంట. నేను వెళ్ళలేదు. ఇంకా మళ్ళీ పైకి వెళ్ళిపోయాం. ఇంకా పైకి వెళ్ళిపోతే అసలు అయినది వీళ్ళదండి. ఇప్పుడు ఇది కిడ్స్ జోన్. ఒక సైడ్ బుక్స్ ఉన్నాయి కదా, ఇంకో సైడ్ గేమ్స్ ఉన్నాయి. చూసేసారు కదా, ఎంట్రీ అయిపోయినాం కదా. ఇప్పుడు వీళ్ళు ఇందులో ఏమేమి ఆడారో కూడా చూసేయండి. నేనేదో సపోజ్ చూడడానికి వెళ్ళారనుకున్నా, బట్ చూడడానికి కాదు, లైక్ ఏంది, గేమ్స్ ఆడడానికి వెళ్ళారు వీళ్ళు. అది కూడా ఏమేమి గేమ్స్ ఆడారో కూడా చూసేసేయండి, ఓకేనా? మీలో ఎంతమంది ఇప్పుడు చూపించే గేమ్ ట్రై చేశారు చెప్పండి. మేము 2 times ట్రై చేసాం, 2 times ఫెయిల్ అయిపోయాం. మీలో ఎంతమంది చేశారు కామెంట్ చేయండి కదా ప్లీజ్ అండి. ఎంతమంది ట్రై చేశారు కామెంట్ చేయండి, ఓకేనా? టెడ్డీ బేర్స్, క్యామెల్స్ అని పింక్ టెడ్డీ బేర్ కోసం మేము ట్రై చేసినాం, రాలేదు. మా బావగారు ఇది ట్రై చేశారు, బట్ ఇది కూడా రాలేదు. 1200 పే చేసి మేము కార్డు తీసుకున్నాము. ఆ 1200కి ఏమేమి గేమ్స్ ఆడారో కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ ఇది, సెకండ్ అది గేమ్స్ ఆడినాం కానీ అది నేను వీడియో కొట్టలేదు. తర్వాత ఇంకా మూవ్ అవుతుంటే ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి కదా. లైక్ గేమ్స్ నేమ్స్ అయితే నాకు ఐడియా లేదు, సారీ ఏమనుకోదు. బట్ ఆడడం ఒక్కటే కాబట్టి ఆడిపించాను, ఓకేనా? మా బాబు వచ్చేసి బైక్ ఆడాడు. చూడండి, అటు సైడ్ బైక్ కూడా ఉంటుంది, బైక్ ఆడారు. మా పాప ఏమో స్పిన్ ఆడతా అని చెప్పేసి స్పిన్ ఆడారు. ఇలా ఎవరికి వచ్చింది వాళ్ళు ఆ కార్డులో ఉన్నంత వరకు ఆడారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఈ కార్డులో గేమ్స్ ఆడతాం కదా, గేమ్స్ ఆడినప్పుడు టికెట్స్ యాడ్ అవుతాయి. ఇగో ఇది మా పాప ఆడుతుంది, ఫటాఫటి మన కొట్టాలి. అవి పోతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. అందుకని చెప్పి కొడతా ఉంటే గేమ్ ఓవర్. 2180 గేమ్ స్కోరింగ్. మా బాబు వచ్చేసి బైక్ గేమ్, అట్లా బైక్ గేమ్ ఆడుతూ ఉంటాడు. ఏడి పోయిన బైకు, కార్లు ఇవి మాత్రం వినిపించి ఫస్ట్ అంట. మళ్ళీ గేమ్ ఆడిండు కదా, అందులో ఫస్ట్ వచ్చాను అని చెప్తాడు. మళ్ళీ అదేంటంటే ఆ బైక్ మళ్ళీ ఊపుతూ ఉండాలంట వెనకంగా. మేము అట్లా ఊపుతూ ఉండాలంట, ఫస్ట్ అంట. మా బాబు ఆడతాను కూర్చుంది, ఊగట్లేదు ఎందుకు అని అంటుంది. మేము మళ్ళీ ఊపితేనే ఊగుద్దని చెప్పాం. నెక్స్ట్ ఇది ఇంకో గేమ్ అనమాట. ఇది ఏంటంటే బాల్, ఫుట్బాల్, మన ఫుట్బాల్ కాదు, వాలీబాల్ కాదు, వాలీబాల్. అట్లా మా బాబేమో పోగొడుతున్నాడు, మా పాప ఏమో ఆడుతుంది మంచిగా. కాకపోతే నేను పైకి పెట్టలేదు, నేను వాళ్ళనే చూస్తూ ఉన్నా కాబట్టి నేను కొంచెం క్యాంప్ పైకి పెట్టలేదు. సారీ ఏమనుకోవద్దు, ఓకేనా? ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
నెక్స్ట్ ఇది మాత్రం మా బాబు మంచిగా ఆడాడు. మేము ఎవరం ఆడలేకపోయాం కానీ మా బాబాయ్ మంచిగా ఆడాడు ఈ గేమ్ మాత్రం. కోకోనట్స్ క్యాచ్ ద బాల్ అని. నెక్స్ట్ వచ్చేసి ఇది దయ్యం హర్రర్ని కొట్టి కింద పడేయాలన్నమాట. బాల్స్ రాగానే కొడుతూ ఉంది మా పాప. అట్లా కొట్టి కింద పడేసినప్పుడు మనకి ఇప్పుడు అక్కడ ఎంత స్కోర్ ఉందో దాన్ని బట్టి మనకి టికెట్స్ యాడ్ అవుతాయి. లైక్ ఇప్పుడు చూడండి టికెట్స్ యాడ్ అవుతున్నాయి కింద. మా బాబు అడ్డం ఉన్నాడు మీ అందరికీ. టికెట్స్ చూసారు కదా ఇన్ని యాడ్ అయినాయి. 60 టికెట్స్ యాడ్ అయిపోయినాయి. అయితే ఈ టికెట్స్ అన్నిటికి కూడా ఒక మళ్ళీ గిఫ్ట్స్ ఇస్తారనమాట. ఎన్ని టికెట్స్ ఉన్నాయో వాటిని బట్టి మనకి ఏం గిఫ్ట్ తీసుకోవాలనేది కూడా అక్కడ ఉంటుంది. వీళ్ళకి వచ్చిన గిఫ్ట్స్ ఏందో నేను తర్వాత చెప్తాను. ఈ గేమ్ ఆడుతా అంటే అది వద్దని చెప్పేసి అది ఆడరాదని చెప్పేసి లైక్ ఇంక ఇదైతే థ్రోయింగ్ది ఫస్ట్ మా పాప మా బాబు మా బావగారు ఆడారు. తర్వాత నేను ఆడాను. నేను కూడా ఆడింది కూడా ఉంటుంది. లైక్ ఫస్ట్ అయితే వీళ్ళు ఆడారు. దాని పక్కన ఉన్నది ఆడితే మాకు ఏమైందంటే కాయిన్స్ ఫటాఫట్ మన ఒక 10 కాయిన్స్ దాకా వచ్చినాయి. అందులో ఏది కొట్టాలో కూడా అర్థం కాలేదు. ఇదైతే ఫుల్ జోక్ అండి, మీకు చెప్తా చూడండి. ఇది ఆడ గన్ షూటర్ గేమ్ ఇది. మా బావగారు గన్ పెట్టి అంటున్నారు కానీ బుల్లెట్స్ అక్కడే ఉన్నాయి. బుల్లెట్స్ పెట్టుకోలేదు. బుల్లెట్స్ పెట్టకుండా కొడతానే ఉన్నారు. బుల్లెట్స్ ఎప్పుడు పెట్టాలి? మళ్ళీ నేను వీడియో ఆఫ్ చేసి బుల్లెట్స్ పెట్టి ఇచ్చినాక అప్పుడు పిలిచారు. మళ్ళీ నేను ఇది మా బావగారు ఆడాం, ఇద్దరం ఆడాం. తర్వాత మా బాబు ఉయ్యాల డాన్సింగ్ చైర్ ఎక్కి వాడు ఆడుతూ ఉన్నాడు మంచిగా. అది 3 years అబోవ్ వాళ్ళకి అంటే నేను ఆడతాను అని చెప్పి వీడు ఆడాడు. బట్ 3 years వాళ్ళకి కాదు అది. 3 years బిలో వాళ్ళకైతే వీడు 3 years బిలో ఉన్న వీడు కాదు కదా. 3 years అబోవ్నే వీడు ఆడాడు. ఇంకా అలా చూసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి మార్కెట్కి వెళ్ళి ఏమన్నా తీసుకుందాం అనుకున్నాం. బట్ మార్కెట్కి వెళ్ళే ముందు మధ్యలో ఏమైందంటే ఒకటి ఫిష్ మార్కెట్ దొరికింది. అందులో లులుమల్ల ఫిష్ మార్కెట్ కూడా ఉంటుంది కదా, వెళ్దాం. హైపర్ మార్కెట్ ఉంది కదా కింద, హైపర్ మార్కెట్ లోపలికి వెళ్దాం. వెళ్ళినప్పుడు గ్రోసరీస్ ఐటమ్స్ ఉంటాయి, డ్రింకులు, చాకోస్, చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్. మనకి ఇంట్లో ప్రతి ఒక్కరు ఎవరెవరు ఏమేమి తింటారో అన్ని రకాలుగా అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇట్లా చూస్తూ వెళ్తూ ఉంటే ఉప్మా రవ్వ ఇవన్నీ చాకోస్, కుకీస్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇక్కడ ఉన్న గుడ్లు నేమ్ ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ ఫ్రీజర్ ఐటమ్స్, ఇది ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ మోమోస్, బీన్స్, చికెన్ వింగ్స్, అట్లా అంటే అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే పరోటా కానీ చపాతీస్ కానీ అలా ఉన్నాయన్నమాట. అవన్నీ అక్కడే స్టోర్ చేస్తున్నాయి ఫ్రీజర్లో. ఇంకటి వచ్చేసి చాక్లెట్స్, సాల్ట్, స్నాక్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇలా చూసుకుంటూ పోయినాం కదా. అయితే ఇప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్ వెళ్ళిపోయాం. బ్యాక్ సైడ్ ఏంటంటే మీట్ మార్కెట్, అంటే లైవ్ మీట్ ఉంది ప్లస్ స్టోరేజ్ మీట్ కూడా ఉంది. లైవ్ మీట్ ఎక్కువ ప్రిపేర్ చేస్తారు కాబట్టి లైవ్ మీటే చూస్తున్నారు. ఫిష్, ఫ్రాన్స్, పీతలు, వంజరం ఫిష్, ఇట్లా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. నాకు అందులో నచ్చేది ఏంటంటే కొరమీను ఫిష్ ఒకటే. వంజరం కూడా బాగుంటుంది అంటారు కానీ ట్రై చేయలేదు ఎప్పుడు. ఇంకా మళ్ళీ అక్కడ నుంచి మా బాబు ఏంటంటే స్మెల్ పడట్లేదు నాకు, నేను వెళ్ళిపోతానంటే సర్లే అని చెప్పేసి బ్యాక్ వచ్చి మళ్ళీ గ్రోసరీస్ ఐటమ్సే చూసుకున్నాం. మేము ఏమేమి కావాలో అవి తీసుకున్నాం కాబట్టి వాటిని చూసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. ఏది మన బడ్జెట్లో ఉంది, ఏది మన బడ్జెట్లో లేదు అని చూసి తీసుకోవాలి కాబట్టి అలా చూసి తీసుకున్న కొన్ని ఐటమ్స్. అలాగే వెళ్తూ ఉంటే ఇంకా చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇంకొచ్చేసి ఫ్రూట్ మార్కెట్కి వచ్చేసాం. ఫ్రూట్ మార్కెట్లో ఏంటిది, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్. మా బాబు వచ్చేసింది లిచీస్ తీసుకుందాం అన్నాడు, ఓకే అని చెప్పేసి లిచీస్ కూడా తీసుకున్నాం. ఇంకా వెజిటేబుల్స్ మార్కెట్లోనేమో 2 పంప్కిన్స్ తీసుకున్నాము, స్మాల్ సైజ్ ఉన్నాయి. ఇంకా అది అయిపోయినాక ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు పాప ఉండి ఏం లుల్లు మాలో ఏమో మమ్మీ ఊకే తిరుగుడే సరిపోయింది అన్నది. ఇంకా వెళ్ళిపోయే ముందు ఈ లాస్ట్ పిక్ అండి. బయటకు వచ్చి వెళ్దామని బైక్ కింద పార్కింగ్ నుంచి వచ్చాక చూసినాం, ఇది వీడియో కొట్టుకున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.